Hello everyone, welcome to my channel Bhargav's Tech Hub. ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. అస్సలు కంగారు పడకండి, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అయితే కాదు. క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ మొబైల్ని ఎన్ని రోజులకు ఒకసారి రీస్టార్ట్ చేస్తారు? ఏంటి, అసలు రీస్టార్టే చేయరా? అయితే ఈ వీడియో మీకోసమే అండి, లాస్ట్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టుడేస్ టాపిక్, బెనిఫిట్స్ ఆఫ్ రీస్టార్టింగ్ మొబైల్. యాక్చువల్గా సాఫ్ట్వేర్తో రన్ అయ్యే ఎలాంటి డివైస్ అయినా, లైక్ ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్టాప్, కంప్యూటర్, ఇలాంటి ఏ డివైస్నైనా మనం అప్పుడప్పుడు రీస్టార్ట్ చేస్తూ ఉండాలి. రీస్టార్ట్ చేయకుండా కంటిన్యూగా యూస్ చేయడం వల్ల డివైస్ అనేది స్లోగా రన్ అవుతుంది. మొబైల్ రీస్టార్ట్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్లో అండ్ మెమొరీలో రన్ అయ్యే యాప్స్ అన్నీ క్లియర్ అయ్యి మొబైల్ స్మూత్గా అండ్ ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఇలా బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ అన్నీ క్లియర్ అవ్వడం వల్ల బ్యాటరీ అనేది ఎక్కువగా డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. సో మన మొబైల్ బ్యాటరీ ఎప్పుడైతే ఎక్కువగా డ్రైన్ అవ్వకుండా ఉంటుందో అప్పుడు మన మొబైల్ బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. రీస్టార్ట్ చేయడం అనేది మన డివైస్లో జరుగుతున్న ప్రాసెస్ని, సర్వీసెస్ని షట్ డౌన్ చేస్తుంది. దాంతోపాటు టెంపరరీ డేటా అంటే ర్యామ్ని క్లియర్ చేసి అప్లికేషన్స్ని అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ని రీలోడ్ చేస్తుంది. ఇలా రీలోడ్ చేయడం వల్ల మన ఆపరేటింగ్ సిస్టంలో కానీ అప్లికేషన్స్లో కానీ ఏవైనా టెంపరరీ ఇష్యూస్ ఉంటే వెంటనే క్లియర్ అవుతాయి. ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే, రీస్టార్ట్ చేసిన తర్వాత మన డివైస్లో ఉన్న నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ సెట్టింగ్స్ రీఎస్టాబ్లిష్ అవుతాయి. ఇలా రీఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల మన మొబైల్లో నెట్వర్క్ కానీ కనెక్టివిటీ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే వెంటనే క్లియర్ అవుతాయి. వీటన్నిటితో పాటు ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే, అప్పుడప్పుడు రీస్టార్ట్ చేస్తూ ఉండడం వల్ల మన మొబైల్లో సైబర్ అటాక్స్ జరిగే ప్రమాదం కొంతవరకు తగ్గుతుంది. ఎలా అంటే, హ్యాకర్స్ జీరో క్లిక్ ఎక్స్ప్లాయిట్స్ అనే ప్రాసెస్ ద్వారా మన మొబైల్ రిమోట్ యాక్సెస్ని తీసుకుంటారు. సో మనం ఎప్పుడైతే రెగ్యులర్గా మొబైల్ని రీస్టార్ట్ చేస్తూ ఉంటామో ఈ ప్రాసెస్ని జరగకుండా ఆపచ్చు. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ జరగదో అప్పుడు హ్యాకర్స్కి మన మొబైల్ రిమోట్ యాక్సెస్ అనేది దొరకదు. ఎప్పుడైతే మన రిమోట్ యాక్సెస్ దొరకదో అప్పుడు మన మొబైల్లో ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. సో ఇలాంటి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ వీక్లీ వన్స్, కుదిరితే డైలీ వన్స్ మీ మొబైల్ని రీస్టార్ట్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. కంటెంట్ నచ్చిందా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.